హాయ్ గైస్, టుడే నేను క్యాబేజీతో ఒక డిష్ తయారు చేసి చూపిస్తున్నాను. అదేంటంటే క్యాబేజీ పప్పుగిర అనమాట. ఇది రైస్ లో తినడానికి చాలా బాగుంటది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటది. అందరూ క్యాబేజీని ఇష్టపడరు, కానీ ఇలా చేసి చూడండి, అందరూ బాగా తింటారనమాట. సో ఇదేంటి అంటే స్మెల్ అనేది ఉండదు ఈ విధంగా చేస్తే గనక. దానికోసం నేను ఒక పావు కేజీ క్యాబేజ్ అయితే తురుము పెట్టుకున్నాను. ఇంకొక గిన్నెలో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, దీన్ని నీట్గా కడిగి ఫస్ట్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. నీట్గా కడిగి ఎసరైతే పోసుకున్నాను. ఫస్ట్ పెసరపప్పుని ఉడకబెట్టుకుందాం. ఈ పెసరపప్పుని ఉడకబెట్టేసుకుందాం. పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుందాం. అంటే వాటర్ అంతా పోయేలాగా దీనికి ఉడికిపోయింది. ఇంకా వాటర్ ఏం లేదు. ఇన్ కేస్ వాటర్ ఉంటే కనుక వడగట్టుకోవాలి. మళ్ళీ క్యాబేజీ కూడా ఉడకబెట్టుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడకబెట్టేసుకోవచ్చు. తొందరగానే ఉడికిపోతుంది క్యాబేజీ. ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. దీన్ని ఉడకనిద్దాం. క్యాబేజీ కూడా ఈ విధంగా బాయిల్ అయిపోయింది అనమాట. దీన్ని కూడా ఇప్పుడు స్ట్రైనర్ లో వేసుకొని వడగట్టుకోవాలి. చల్లారిన తర్వాత గట్టిగా వాటర్ పోయేలాగా పిండుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను వీటిని వడగట్టేస్తాను. స్ట్రైనర్ లో వేసి వడగట్టిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా గట్టిగా పిండేసుకోవాలి. తర్వాత దీన్ని పోపు వేసుకున్నాము. నేను క్యాబేజీ కర్రీకి మూకుడైతే పెట్టేసుకున్నాను. అందులో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్. అందులో కొంచెం మినప్పప్పు వేస్తున్నాను. మినపప్పు వేయగానే గుమ్మడికాయ వడియాలు, మీ అందరికీ తెలుసు కదా, అందరూ పెట్టుకుంటారు కదా గుమ్మడికాయ వడియాలు, అవి ఒక 5 వేస్తున్నాను నేను. ఇందులో ఇవి వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేయాలి. ఒకవేళ పెద్ద వడియాలు ఉంటే గనక దాన్ని హాఫ్ కింద కట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. అలా ఏడుతున్నప్పుడు ఒక స్పూను జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం అన్నది యూస్ చేయకూడదు అనమాట. మొత్తం పచ్చిమిర్చి యూస్ చేయాలి. నేను దానికి ఒక 6 పచ్చిమిర్చిలు అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇందాక ఉడకపెట్టి పిండుకున్న క్యాబేజ్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా చేస్తే కనుక స్మెల్ అనేది రాదు క్యాబేజీ. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటది. చల్లారిన తర్వాత కూడా తినచ్చు. వేడివేడి రైస్ లో అయితే ఇంకా టేస్ట్ ఉంటది. ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఇందాక ఉడకబెట్టుకుని ఉంచుకున్నాం కదా పెసరపప్పు, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను నిండా. కారం అన్నది అస్సలు వేయకూడదు. మనం ఎంత కారం కావాలంటే అంత పచ్చిమిర్చి యూస్ చేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు, ఇప్పుడు సన్నగా కడిగి తురుము పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. క్యాబేజీ పప్పుగిర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసి చూపిస్తాను. క్యాబేజీలో కూడా మంచి విటమిన్స్, న్యూట్రియన్స్ ఉంటాయి. మన బాడీకి కంపల్సరీ ఏదో ఒక రూపంలో క్యాబేజీ అయితే తినాలి. చాలా బాగుంటది కర్రీ. సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాను. గుమగుమలాడే క్యాబేజీ పప్పుగిర. మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.